Hi, hello, and namaste. Welcome to Filmy Reviews. Here is the non spoiler review of Mirai the Super Yoda, starring Teja Sajja garu, Manchu Manoj garu, and directed by Karthik Gattamaneni. కమింగ్ టు ద మూవీ రివ్యూ, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీ టికెట్ అనేది 100% వర్తి. మీరు థియేటర్ నుంచి వచ్చేటప్పుడు ఒక మంచి సినిమాని చూసామనే ఫీల్తోనైతే బయటకు వస్తారు. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, మూవీ స్టార్టింగే మీకు మంచి సర్ప్రైజ్తో అనేది స్టార్ట్ చేస్తారు. మీ షో ఎన్ని గంటలకు స్టార్ట్ అయితే అంతకే మీరు థియేటర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ సర్ప్రైజ్ అనేది మీకు సినిమా స్టార్టింగే ఉంటుంది. అండ్ అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా స్టార్ట్ చేయడమే మనకి ఆ స్టోరీని ముందుకు తీసుకెళ్తూ, ఆ పాస్ట్ స్టోరీని అనేది ప్రజెంట్‌కి కనెక్ట్ చేస్తూ ఉండేది చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఆ కనెక్షనే ఆడియన్స్‌ని చాలా ఆకట్టుకుంటుంది. ఆ 9 బుక్స్‌ని హీరోకి, విలన్‌కి కనెక్ట్ చేస్తూ, వాళ్ళ బ్యాక్ స్టోరీస్‌ని చూపిస్తూ అనేది చాలా అంటే చాలా జరుగుతుంది. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్, ట్రస్ట్ మీ, మీరు మీ సీట్లలో కూర్చోరు, అంత ఇస్తారు ఇంటర్వెల్. దానికి ముఖ్య కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయన పేరు గౌరీ హరి గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ మిరాయ్. ఈయన హనుమాన్‌కి ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టారో దానికి మించిన ఎఫర్ట్స్ మిరాయ్‌కి అనేది పెట్టారు. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అనేది ప్రతి సీన్‌కి, ప్రతి సీక్వెన్స్ ఆయన ఇచ్చే మ్యూజిక్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్‌లో మీకు గూస్ బంప్స్ మూమెంట్స్ అనేవి ఎక్కువుంటాయి. ఆ స్టోరీ ముందుకు వెళుతూ, హీరో, విలన్ యొక్క బ్యాక్ స్టోరీస్‌ని చూపిస్తూ, ఆ మిరాయ్ గురించి ఇంకా డీటెయిల్డ్‌గా చెప్తూ చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్, ఆ మిరాయ్ అంటే ఏంటో మీకు రివీల్ అయినప్పుడు చెప్తున్నాను. ట్రస్ట్ మీ, మీరు ఒక్కటే మాట అంటారు, జై శ్రీరామ్. ద ఎంటైర్ థియేటర్ ఆ చాంట్స్‌తో అనేది మోత మోగిపోతుంది. అండ్ మీరు థియేటర్‌లోంచి వచ్చేటప్పుడు ఒక ఎండ్ క్రెడిట్ సీన్ అయితే పడుతుంది. అది అస్సలు మిస్ అవ్వద్దు. అంత బావుంటుంది. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3.5/5. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, తేజ సజ్జా గారు గానీ, మంచు మనోజ్ గారు గానీ, రితికా నాయక్ గారు గానీ, అందరూ వాళ్ళకిచ్చిన రోల్స్‌లో చాలా చేశారు. కానీ వీళ్ళందరినీ డామినేట్ చేసింది మాత్రం శ్రేయ శరణ్ గారు. చాలా ఇయర్స్ తర్వాత ఆవిడకొక మంచి రోల్ పడిందనే చెప్పాలి. ఈ మూవీలో హీరో, విలన్ తర్వాత వాళ్ళిద్దరిని మించిన క్యారెక్టర్స్ ఎవరికైనా పడ్డాయంటే అది ఒకే ఒకరికి, శ్రేయ శరణ్ గారికి. మూవీ అనేది ఆ మిరాయ్ చుట్టూనే కాదు, ఈవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారామె. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ వాల్యూస్, మూవీకి ఎంత బడ్జెట్ అయిందో మీరు నమ్మను కూడా నమ్మరు. ఆ రేంజ్‌లో విజువల్స్ ఉన్నాయి. చాలా తీశారు మూవీనైతే. థాంక్స్ ఫర్ వాచింగ్. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.